హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ సుజాతని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అందరూ టీ తాగారా? ఆఫీస్ నుండి వచ్చే టైం అయిపోయింది కదండి, వచ్చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఏది తీయలేదండి. ఎందుకంటే కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటాను కదా ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉంటానో ఎవరికి అర్థం కావట్లేదు కదండి. అదో మెంటాలిటీ అండి. నేను మెంటల్ అంటే మెంటల్. నాకున్న మెంటల్ ఇంకెవ్వరికి లేదనుకుంటానండి. నేను ఎప్పుడు ఎలా ఉంటాను, ఎలా ఏంటోనండి, అంత అర్థం కాకుండా ఉంది. నిన్నేంటోనండి, టైంపాస్ అవ్వలేదు. అలా వెళ్ళేసి మక్క తోటలోకి వెళ్ళేసి వచ్చాను. కానీ లోపలికి వెళ్ళలేకపోయానండి. అక్కడ కరెంట్ వైర్ అది ఉంది కదా, దానివల్ల లోపలికి వెళ్ళలేకపోయాను. పిచ్చిదానిలాగా అంత దూరం వెళ్ళాను. అంత దూరం వెళ్ళి వీడియో తీశాను. అక్కడ చాలా ఫ్లవర్స్ అవి ఉన్నాయి, చూశాను. ఒక మక్కైనా తెంపుకుందాం అనుకున్నానండి, కానీ తెంపుకోలేకపోయాను. నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు చాలా థ్యాంక్స్ అండి. డైలీ నేను ఎంత ఏం చేసినా చేయకపోయినా నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మార్నింగ్ మైండ్ సరిగ్గా లేకనేమో సాటర్డే అనుకున్నాను ఈరోజు. బట్ ఈరోజు ఫ్రైడేనండి. చూసారా నా మైండ్ ఎలా పనిచేస్తుందో, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో నా మైండ్. ఇందాకే అన్నం తిన్నానండి. బ్లౌజెస్ కుట్టి అలసిపోయింది ప్రాణం. కొద్దిసేపు పడుకొని లేసాను. ఇక్కడే పడుకొని లేసి ఇంకా ఒక వీడియో తీద్దాము. మీకు తెలుసు కదండి, వీడియో తీయకపోతే నేను ఉండలేను అనేసి, అందు గురించి ఒక్క వీడియో తీద్దామని చెప్పేసి వచ్చానండి. వచ్చి ఇంకా గబగబా శారీ కట్టేసుకొని ఇంకా మేము ముందుకు వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ కామెంట్ బాక్స్లో నేనేమైనా తప్పు చేస్తే నాకు చెప్పండి ప్లీజ్. అందరూ నాతో ఏమీ చెప్పట్లేదండి, నాతో ఏమీ మాట్లాడట్లేదు మీరు. ఇంకా ఏం మాట్లాడుకుందాం. నేనేమో వంట అయితే మీకు ఎప్పుడూ నేను ఏ కర్రీ గురించి నేను పెట్టలేదు కదండి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను మీతో, అది ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటాను. కర్రీ చేయడం కానీ, ఏదైనా పని చేయడం కానీ, ఇలాంటివి నేను ఎప్పుడు మీకు పెట్టలేదు కదండి. అవును, పెట్టలేదు. ఎందుకంటే నాకు ప్రాబ్లం వల్ల అసహ్యంగా కనిపిస్తానేమో అన్న ఫీలింగ్తో అలాంటివి పెట్టడానికి కొంచెం మైనస్ ఉందండి నాకు. అందు గురించి పెట్టాను. ఏమనుకోవద్దు. పెట్టాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంకా కర్రీస్ అంటారా, అది చేసాము అంటారు. నాకేమో అంత పెద్దగా వంటలు రావండి. నాకు వచ్చినవి నేను చేస్తే చూసి నవ్వుతారో ఏం చేస్తారో తెలియదు కాబట్టి నేను ఏది పెట్టనండి. అందు గురించి నాకు వచ్చిన విధంగా నేను ఓన్గా నాకు ఎలా వస్తే అలా చేసుకుంటానండి. ఇంకా ఏముందండి, అందరూ బాగున్నారు కదా. పేరు అందరికీ మీ సుజాత థ్యాంక్స్ చెప్తుందండి. నాకు నేను అనుకున్న దానికన్నా, నాకు సబ్స్క్రైబర్స్ నేను ఊహించిన దానికన్నా నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క ప్రాబ్లం ఏంటంటే, రోజు చెప్తున్నాను కదండి, కొంచెం వాచ్ అవర్స్ నాకు తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ దయచేసి నా మొహం చూసైనా సరే, కానీ నా మొహం అంటే మొహం కాదండి, నా బ్రతుకు తెరువు, నేను ఎలా ఉంటున్నాను, చాలా కష్టపడి బ్రతుకుతున్నానండి. ఒక పూట తిండి లేకుండా కూడా ఉండాల్సిన రోజులు కూడా వస్తున్నాయి నాకు. అలాంటి పరిస్థితిలో ఉన్నానండి. ప్లీజ్ అండి,
స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ నేనేదో కావాల్సి చెప్పుకుంటున్న మాటలు కాదండి, నిజంగా చెప్తున్నాను. మా ఆయన పైన కానించాలి నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇబ్బంది అయిపోయినా మనం కష్టపడితేనే మనకు వస్తుంది కదండి. ఎవరో తెచ్చి పెడతారు, ఏదో చేస్తారు అని ఆశించడం, ఒకరి మీద ఆశించడం చాలా పెద్ద తప్పు. నాకు తెలిసైతే చాలా పెద్ద తప్పు అండి. నాకేమంత పెద్దగా నీతులు అలాంటివి ఏం తెలియదండి. ఏదో మామూలుగా అలా చేసుకొని బ్రతకడం మాత్రం తెలుసండి. నీతులు చెప్పినంత దాన్ని కాదండి నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు నా గురించి తప్పుగా అనుకోవద్దు. నేను ఏం చేసినా ఏమైనా చిన్న చిన్న కామెడీ చేసి ఉంటే అవి తప్పే. అవి కామెడీ గురించే చేసి ఉంటానేమో, కానీ రియల్గా అయితే నేను ఎప్పుడు ఏది చేయలేదండి. నా ట్రైపాడ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి చేతిలో పట్టుకోవాల్సి వస్తుందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు ఎవరు కామెంట్లో ఏం చెప్పట్లేదన్న బాధ ఒకటి ఉందండి. మళ్ళీ వాచింగ్ టైం పెరగట్లేదన్న టెన్షన్ ఒకటి ఉందండి. ఎలా బ్రతకడం అనే టెన్షన్ ఒకటి ఉందండి. బ్రతకడం అంటే తమాషా కాదండి. ఎందుకంటే బ్రతకడం అంటే చాలా కష్టం. సామెత చెప్తారండి పెద్దవాళ్ళు, సంసారాన్ని అయినా ఈదొచ్చు కానీ సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారం ఈదొచ్చు, చాలా కష్టం అని చెప్తూ ఉంటారండి. అది చాలా కష్టం అండి. అది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్లైనా సాల్వ్ చేసుకోవచ్చండి. కానీ ఆ ఆప్షన్ నాకు లేదు కదండి. నాకు లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏం వచ్చినా, నాకేం అవసరంలో నాకు ఏదైనా కూడా అన్నీ నేనే చూసుకోవాలండి. అది కూడా మళ్ళీ బాగుంటేనేమో పర్వాలేదండి. నేనున్న పొజిషన్లో చూసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. తప్పట్లేదండి. దేవుడు నాకు ఇలా రాసి పెట్టాడు, ఏం చేస్తాం? దేవుడు రాసి పెట్టిన రాతని ఎవ్వరూ మార్చలేం కదండి. పర్వాలేదు. ఇప్పటికైతే నాకేమీ మరీ అంత మోసం ఏం చేయలేదులేండి. ఒకటి తీసుకెళ్ళాడన్న బాధ తప్ప. కష్టపడుతున్నాను, ఏదో తోచిన మట్టుకి ఉంటున్నాను. నాకు టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ తీసుకుంటున్నాను. చూద్దాం. దేనికైనా ఓపిక చాలా ఇంపార్టెంట్ కదండి. ఓపిక పడితే సాధించలేదంటూ ఏమీ లేదు కదండి. కంపల్సరీ పక్కాగా సాధిస్తామండి ఓపిక పడితే. ఇది మాత్రం పక్కా. నేనైతే ఓపికతో చూస్తున్నానండి. నా గెలుపు ఎలా ఏ మలుపు తిరిగిద్దా, ఓడిపోతానా, గెలుస్తానా అని నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నానండి. ఇంకా అదండి నా స్టోరీ. చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడూ సుఖపడిన రోజులు అంటూ ఏమీ లేదండి. ఎప్పుడు బాధలు, ఏడుపులు ఇదేనండి. జీవితం మొత్తం ఇదేనండి. ఎప్పుడు ఏ రోజు సుఖపడింది లేదండి. మా ఆయన ఉన్నప్పుడు సుఖపడింది లేదు, పోయినాక సుఖపడింది లేదు. అన్ని ప్రాబ్లమ్స్తో ఇలా ఉంటున్నానండి. ఇలా ఉండగలుగుతున్నానంటే నా మట్టికి నేను చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒంటరిగా కాలు లేని అమ్మాయిని నేను. ఒక కాలు లేదండి నాకు, మొత్తానికి కాలు లేదు. అయినా కూడా నేను ఎవరి సపోర్ట్ తీసుకోకుండా ఒంటరిగా నా ఇల్లు నేను కట్టుకొని, మీరు అనుకుంటున్నారేమో స్లాబ్ వేసి కట్టేసిందేమో అనేసి. చాలండి, ఉండడానికి చిన్న గుడ్స్ అయినా పర్వాలేదు. మా ఇల్లు నేను కట్టుకొని, నా బ్రతుకు నేను బ్రతికి, నా బాబుని నేను చదివించుకొని ఉంటున్నానండి. అందు గురించి నేను చాలా గర్వపడుతున్నాను. అందరూ ఏ ఆడవాళ్ళైనా సరే ఒంటరిగా ఉన్నాను, ఏం చేయలేను, నా భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఎవ్వరూ భయపడకండి. ధైర్యంతో ముందుకెళ్ళండి. ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. కాలు లేని అమ్మాయిని నేనే ఇలా బ్రతకగలుగుతుండగా లేండి. మంచిగున్న వాళ్ళు మీకేంటండి, ఎక్కడికి వెళ్ళినా కష్టం చేసుకోగలుగుతారు, ఏ పని అయినా చేసుకొని బ్రతకగలుగుతారు. కానీ నేను అలా చేయలేనండి. నేను చేసే వర్క్ ఒకటేనండి, స్టిచ్చింగ్ మాత్రమే నేను చేస్తాను. దానికి మించి నేను ఇంకా ఏ వర్క్ చేయలేను. అయినా కూడా ధైర్యంతో
బాబుని పోషించుకోవాలి అనే ధైర్యంతో సంసారాన్ని చాలనట్టుగా ఈడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి. కడుపులో ఉంటుందండి బాధ. అది కళ్ళల్లో నుంచి బయటికి రాకుండా మనం చూసుకోవాలి, అది మన బాధ్యత. తప్పదండి, బాధ అనిపిస్తుంటుంది, ఏడుపు వస్తుంటుంది, అన్నీ వస్తుంటాయి. కానీ అన్నిటిని మనం దిగమింగుకోవాలండి. అప్పుడే మనకు దేవుడిచ్చిన వరం అండి. మనిషి రూపము దేవుడిచ్చిన గొప్ప వరం అండి. మనం దాన్ని వినియోగించుకోవాలండి. దాని లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. భయపడి మన బ్రతుకుకి ఎప్పుడు భయపడొద్దండి. ఈ విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసండి. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే తట్టుకోలేకపోయానండి. బాధను తట్టుకోలేకపోయి చాలా ఏడ్చేశాను. ఎవరు వస్తారు, ఏంటో చేస్తారు, ఏదో అనేసి చాలా బాధపడిపోయి చాలా నరకం అనుభవించాను. ఇప్పటికీ అనుభవిస్తున్నానండి. తోడుంటే దేనికో ఒకదానికి సహాయపడేవాడు కదా అని చెప్పేసి బాధ ఉంటుందండి. కానీ ఒక విషయం అండి, భర్త చనిపోయాక అత్తవారింట్లో మనకి స్థానం అనేది చాలా తక్కువ అండి. మనల్ని ఎవరు గుర్తించరు మనల్ని. చూసారా నా పరిస్థితి, చూసారా ఎలా ఉందో. ఇలా ఉంటానండి ఎప్పుడు లోన్లీగా. ఇది నా ప్రపంచం అండి. ఈ ప్రపంచంలోనే బ్రతుకుతున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఇలాగే ఉంటున్నానండి. ఈ మధ్యలో మీతో స్పెండ్ చేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని చాలా ఇంట్రెస్ట్గా ఓపికతో చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ టీ తాగే టైం అయింది. టీ తాగండి, ఓకేనా? ఉంటాను. మళ్ళీ మార్నింగ్ కలుద్దామండి. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయితే కంపల్సరీ కలుస్తానండి. డైలీ వస్తానండి నేను. ఇట్లు మీ సుజాత సైనింగ్. ఓకేనండి. నేను మళ్ళీ శారీ కట్టుకున్నానండి. ఈ మధ్య ఏంటోనండి శారీస్ మీద తెగ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడేమో శారీస్ అంటే కొంచెం బోర్ అనిపించేది. కానీ ఈ మధ్య నాకు శారీస్ అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. మళ్ళీ శారీ కట్టుకున్నానండి. నేను కట్టుకుంటాను, కానీ అప్పుడప్పుడు అలా కట్టుకుంటూ ఉంటానండి. అందరిలాగా మాట్లాడడానికి రాకపోయి ఉంటే, ఏమైనా తప్పులు మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ అండి. అందరూ నన్ను క్షమించండి, ఓకేనండి. బాయ్, అందరికీ బాయ్ అండి. ఉంటానండి. మళ్ళీ రేపు కలుద్దామండి. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ప్లీజ్. బాయ్.